హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రతి ఒక్క స్టూడెంట్ లైఫ్లోని అచీవ్ అవ్వాలని సక్సెస్ అవ్వాలని చూస్తూ ఉంటాడు. కానీ తనకి ఎలా అచీవ్ అవ్వాలి, తనకున్న సక్సెస్ని ఎలా రీచ్ అవ్వాలని ప్రతి ఒక్క స్టూడెంట్లోని తనకున్న టాలెంట్ని గుర్తించలేకపోతూ ఉంటాడు. సో ఈరోజు మనకి అసలు స్టూడెంట్లోని తన టాలెంట్ని ఎలా గుర్తించాలి, అసలు ఫ్యూచర్లోని సక్సెస్ని ఎలా రీచ్ అవ్వాలి, ఎలా బీట్ చేయాలి అని వీటన్నిటి గురించి చెప్పడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు కౌటిల్య ఇన్స్టిట్యూషన్ నుంచి డైరెక్టర్ కూడా శ్రీధర్ గారు. సో వీరిని అడిగి ఈ విషయం గురించి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. ఇక్కడ ఇంట్రోలో చెప్పినట్టు అసలు యూత్లో తనకంటూ ఒక స్పెషల్ టాలెంట్ ఉంటుందని అంటూ ఉంటారు. అసలు ఆ టాలెంట్ తను గుర్తించలేక తన ఫ్యూచర్ విజయాలను సాధించలేకపోతూ ఉంటారు. అసలు తన టాలెంట్ అన్నది ఎలా తెలుసుకోవాలంటారు? కరెక్ట్ భార్గవి, మంచి ప్రశ్న ఇస్తారు. ఈ విషయము చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. స్టూడెంట్స్కి యూత్ కూడా ఇది అండర్స్టాండ్ చేసుకోవాల్సిన పాయింట్. ప్రతి ఒక్కరిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. ఆ టాలెంట్ని వాళ్ళు గుర్తించాలి. చాలామంది యూత్ తనకున్న టాలెంట్ని వాళ్ళే గుర్తించలేరు. అవును. ఎప్పుడైతే వాళ్ళు గుర్తించలేరో వాళ్ళకి జీవితంలో చాలా గొప్పగా ఎదిగే అవకాశం ఉంటుంది. కానీ తన టాలెంట్ను తను గుర్తించలేకపోవడం ద్వారా ఆ పైకి ఎదిగే అవకాశాలు కోల్పోతారు. లేదా సో జీవితంలో చాలా లైఫ్లో ఒక 30 years తర్వాత వాళ్ళు రిపెంట్ అవుతుంటారు. పశ్చాత్తాపం ఎక్కువ ఉంటుంది అన్నమాట. అరే నేను ఇలా చేయలేకపోయాను, నాకు కూడా టాలెంట్ లేదే అనుకుంటారు. కానీ వాళ్ళ టాలెంట్ ఉంది, ఏదో ఒక టాలెంట్ ఉంటుంది. సో అది గుర్తించకపోవడం ద్వారా గొప్ప కోల్పోతారని నా పాయింట్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, అందరికి అర్థమయ్యేది చెప్పనంటే, మన సినిమాలు అందరూ చూస్తారు, మీరు చూస్తారు, సినిమాలు చూస్తారు కదా, మహర్షి సినిమా చూస్తారు కదా, మహేష్ బాబుది. దాంట్లో ఒక పాయింట్ వస్తుంది. మహేష్ బాబు మహర్షి సినిమాలో రిషి బాగా టాలెంటెడ్ పర్సన్. సో ఏది చెప్పినా కూడా కాలేజీలో ఉన్న పాయింట్స్ చక్కచక్క క్యాచ్ చేసేస్తాడు. హైలీ ఇంటెలిజెంట్. వాళ్ళ కాలేజీలో మొదటి రోజు ఒక ప్రాబ్లం ఇచ్చి ప్రొఫెసర్ రావు రమేష్ అనుకుంటాను ఇచ్చి చెప్తాడు అన్నమాట. ఈ ప్రాబ్లం ఇంతవరకు ఈ కాలేజీలో ఎవరు సాల్వ్ చేయలేదు, ఎవరన్నా సాల్వ్ చేస్తారని చెప్పి క్వశ్చన్ ఇస్తాడు. ఇస్తే నెక్స్ట్ డే వ్యక్తిని జస్ట్ చాలా తక్కువ టైంలో సాల్వ్ చేస్తాడు మహేష్ బాబు. ఆ విషయం ఫస్ట్ చెప్పడు. సో తన ఫ్రెండ్ అల్లరి నరేష్కే ఇస్తాడు. అల్లరి నరేష్ చాలా మంది ఇంటెలిజెంట్ అనుకుంటారు. సో ఇలా స్టోరీ జరుగుతుంటది. కొన్ని రోజులు తెలిసిపోతుంది మహేష్ బాబు యాక్చువల్ గానీ ఇంటెలిజెంట్ స్టూడెంట్ అని తెలుస్తుంది. సో అయితే ఈ అల్లరి నరేష్ ఓడిపోతాడు. అంటే అల్లరి నరేష్ అతను ఆ సినిమాలో ఏమవుతుందంటే ఫెయిల్ అయిపోతాడు. వాళ్ళ ఫాదర్ ఈ విషయం చెప్పుకోలేకపోతాడు. అప్పుడు ఏమవుతుందంటే ఫాదర్ ఈ విషయం తెలిసి వాళ్ళ ఫాదర్ సూసైడ్ అయితే చేసుకోవడం జరుగుతుంది, చనిపోవడం జరుగుతుంది ఫాదర్. ఈ అల్లరి నరేష్ సరిగ్గా ఎగ్జామ్స్ లో పాస్ కావాలని చెప్పేసి. అప్పుడు వాళ్ళిద్దరి మధ్య కూడా ఒక ఆసక్తికరమైన సంభాషణ జరుగుతుంది. అల్లరి నరేష్ అడుగుతాడు, నీకేంటే నువ్వు చాలా టాలెంటెడ్ పర్సన్, నీకు మొత్తం చక్కచక్క చదివేయగలుగుతావు, ఏదైనా గుర్తు పెట్టుకునేస్తావు, నీకు తెలివితేటలు అమోఘంగా ఉన్నాయి, సో నాకు లేవు అంటే ఇతను చనిపోవాలి కూడా అనుకుంటాడు ఒక విధంగా అల్లరి నరేష్. ఎందుకంటే నేను బతకడం వేస్ట్ అంటాడు మాట. అప్పుడు మహేష్ బాబు చెప్తాడు, ఆ హాస్టల్ మిద్దిపోయిన అనుకుంటా డిస్కషన్, అరే నువ్వు ఎందుకు అలా ఫీల్ అవుతున్నావు, చదువులో రాణించకపోయినంత మాత్రాన నువ్వు జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టు కాదు, నీలో ఒక టాలెంట్ ఉంటుంది, నీకంటూ ఒక టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ఏదో గుర్తించు, నువ్వు సక్సెస్ అవుతావు అని చెప్తాడు. ఎప్పుడైతే ఆ పాయింట్ చెప్తాడో అంతే, ఇంక ఎక్కువ డిస్కషన్ ఉండదు. ఆ మూవీలో జనరల్గా ఎక్కువ డిస్కషన్ లేకుండా సింపుల్ చెప్తాడు. తర్వాత సినిమాలో మనం చూస్తే మహేష్ బాబు గారు అత్యంత తెలివితేటలు, కొన్ని 100 కోట్ల ఆస్తి, బయట ఫారిన్ కంట్రీలో సెటిల్ అయిపోయి ఉంటాడు. ఇక్కడ ఇతను తన ఊర్లోనే ఉంటాడు. సో మరి ఏం టాలెంట్ ఉందో మనం ఆలోచిస్తే అతనికి ఆ ఊరు మొత్తాన్ని కూడా కాజేయడం కోసము జగద్బాబు ప్లాన్ చేస్తాడు. ప్లాన్ చేసినప్పుడు ఆ ఊరు మొత్తాన్ని క్యాప్చర్ చేసుకోవాలి, ఆ ఊరిని మాత్రము వదలని చెప్తాడు. ఆ ఊరు మొత్తానికి ఈ యొక్క అల్లరి నరేషే టెంట్ వేసుకొని కూర్చొని పోరాటం చేస్తాడు. ఒకడే కూర్చొని పేపర్ చదువుకుంటూ పోరాటం చేస్తాడు. ఆ ఒక్కడు ఎవరు రారు ఉద్యమానికి. చాలా నెలల పాటు పోరాటం చేసిన తర్వాత ఈ విషయం తెలుసుకుని మహేష్ బాబు తన ఫ్రెండ్ ఇలా చేస్తాడని చెప్పి తర్వాత లాస్ట్కి వచ్చి ఆ ఉద్యమానికి బాసటై నిలబడి ఆ ఉద్యమం పెద్దదయ్యి లాస్ట్ కొన్ని 1000 కోట్ల సామ్రాజ్యం ఆదాయం ఉన్న జగద్బాబు విలను కుప్పకూలిపోతాడు. చివరిలో అంటాడు, చా ఈ ఒక్క ఊరు ఇచ్చేసింటే బాగుండు. అంటే ఇతనుకున్న టాలెంట్ ఏంటి, చదువు లేకపోవచ్చు గొప్పగా, కానీ డెఫినెట్ గా అతనుకున్నది ఒక పెద్ద డిటర్మినేషన్, పట్టుదల. అంటే అనుకునేది సాధించేంత వరకు ఒంటరిగానే పోరాటం చేశాడు. ఈ టాలెంట్ అల్లరి నరేష్కున్న టాలెంట్ మహేష్ బాబుకు లేదు. మహేష్ బాబు కన్నా కూడా చాలా పవర్ఫుల్ టాలెంట్ ఇతనిలో ఉంది. అతను గుర్తించడు సినిమా ఆఫ్ వరకు.
కాలేజీలో ఫెయిల్ అయిపోయిన తర్వాత మహేష్ బాబు చెప్పిన తర్వాత నాలో ఉన్న టాలెంట్, నాలో పట్టుదల అన్న విషయం తెలుసుకొని ఆ పట్టుదలతోనే కూర్చొని పోరాటం చేస్తాడు. ఇలా ప్రతి ఒక్క మనిషిలో కూడా ఒక టాలెంట్ ఉంటుంది. మీలో ఉంటుంది, భారత్లో ఒక టాలెంట్ ఉంటుంది. సాధారణ మీరు తెలుసుకోకపోయి ఉండొచ్చు. మీరు అన్వేషిస్తే నాలో ఉన్న టాలెంట్ ఏంటి, ఏదో నా ఉన్న టాలెంట్ని ప్రతి ఒక్కరు కూడా అప్రిషియేట్ చేస్తారు. లేకపోతే నేను కష్టాలు వచ్చినప్పుడు గట్టిగా కూర్చోగలుగుతాను. ఇలాంటివి ఉంటాయి అన్నమాట ప్రతి ఒక్క వ్యక్తిలో. చదువు రాకపోయినంత మాత్రాన, ఏదో ఫెయిల్ అయిపోయినంత మాత్రాన నిజంగా వాళ్ళ జీవితంలో ఫెయిల్ అయిపోయినట్టు కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం చూసామంటే 10th క్లాస్ పిల్లలు, ఇంటర్మీడియట్ పిల్లలు రిజల్ట్స్ వస్తే చిన్న విషయానికి అదేదో పెద్దగా భూతత్వంలో చూసుకొని ఆత్మహత్యకి వెళ్ళిపోతున్నారు. అంత దూరం వెళ్ళిపోతున్నారు. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుందని చెప్తున్నాను. దీనికోసం మీకు ఒక కథ చెప్తాను నేను. కథలు మీకు ఇష్టమేనా? ఇష్టమే. సో అందరికి ఇష్టమే కాబట్టి ఈ కథ స్టార్టింగ్ కథ చాలా మందికి తెలుసు, కానీ ఈ కథ ఎక్స్టెన్షన్ మాత్రం చాలా మందికి తెలియదు. ఏంటంటే అందరికి మనకు తెలిసిందే కుందేలు తాబేలు కథ. సో టార్టైస్ రాబిట్. మరి చిన్నప్పుడు మీరు ఉంటారు. సో ఈ రెండు మధ్య పోటీ జరుగుతుంది. ఒకరు గెలుస్తారు, ఓడిపోతారు. మొదటి పార్ట్ ఏంటి మనందరికి తెలిసింది ఏంటంటే కుందేలు తాబేలు మధ్య రన్నింగ్ రేస్ పెట్టుకుంటాయి, ఎవరు గెలుస్తారని చెప్పేసి. సో తాబేలు సాధారణంగానే నత్తనడక స్లోగా వెళ్తుంది. సో కుందేలు చాలా స్పీడ్గా పరిగెత్తే జంతువు. కుందేలు ఏం చేస్తుంది, స్పీడ్గా వెళ్ళిపోయి ఓవర్ కాన్ఫిడెన్స్ ఉంటుంది. 100% నన్ను తాబేలు బీట్ చేయలేదు, చెట్టు కింద పడుకుంటుంది. ఎప్పుడైతే చెట్టు కింద పడుకుంటుందో తన ఓవర్ కాన్ఫిడెన్స్ తో తాబేలు నెమ్మదిగా వచ్చి కూడాని ఈ కుందేలు చెట్టు కింద పడుకుందని చూసి దాటుకుని వెళ్ళిపోతుంది. అంటే ఇక్కడ ఏం చెప్తుంది ఈ స్టోరీ అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ ఉండకూడదు. ఎవరికి కుందేలుకి ఓవర్ కాన్ఫిడెన్స్, ఎట్టి పరిస్థితుల్లో నన్ను దాటదని చెప్పేసి పడుకునింది. ఆ పడుకునేది ఎప్పుడైతే కొద్దిగా కొనుక్కు పట్టు తీసుకునిందో తాబేలు దాటుకుని వెళ్ళిపోయింది అనమాట. ఈ స్టోరీ అందరికి తెలుసు. ఇదే కానీ ఇక్కడ నుంచి ఎక్స్టెన్షన్ ఉంది. ఇక్కడ నా కొత్త స్టోరీ ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే ఇలా జరిగిందో నెక్స్ట్ డే సో ఇక్కడ కుందేలు ఓడిపోయింది. సో ర్యాబిట్ ఓడిపోయింది టార్టాయిస్ తో. మళ్ళీ ర్యాబిట్ వచ్చి టార్టాయిస్ తో అడుగుతుంది రెండో రోజు, నేను ఓడిపోయింది కదా, ఇంకొకసారి మన ఇద్దరం కూడా రన్నింగ్ రేస్ పెట్టుకుందాం అంటది. ఎప్పుడైతే రన్నింగ్ రేస్ పెట్టుకుంటామంటానో తాబేలు ఆలోచిస్తుంది, సరే అంటది. సో నెక్స్ట్ రన్నింగ్ రేస్ మళ్ళీ నెక్స్ట్ డే పెట్టుకుంటారు. పెట్టుకున్న తర్వాత స్టార్ట్ చేసిన తర్వాత ర్యాబిట్ ఇలా స్టార్ట్ అవుతుంది. స్టార్ట్ అయిన తర్వాత ఎనుగు తిరిగి చూడదు, చెట్టు వస్తుంది, ముందు రోజు పడుకున్న చెట్టు. ఆ చెట్టు దగ్గరికి అస్సలు పోదు, ఎందుకంటే దాని జాగ్రత్త తెలుసు కాబట్టి. అరే నిన్న చెట్టు కింద పడుకోనే కదా నేను తాబేలు ఓడిపోయాను, ఎంత చెత్త పని చేశాను అని చెప్పి స్పీడ్గా ఎనుగురు చూడకుండా స్పీడ్గా వెళ్ళిపోయి సో కరెక్ట్గా రన్నింగ్ రేస్ ఎక్కడైతే అక్కడ ముగిస్తుందో ఫినిషింగ్ పాయింట్ దగ్గరకు వచ్చి వెయిట్ చేస్తుంది. తాబేలు నిదానంగా వచ్చేటప్పటికి ఇది గెలిచిపోయి చాలా ముందు ఉంటుంది అన్నమాట. అప్పుడు సో ఇక్కడ ర్యాబిట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. ఎందుకంటే నేను నిన్న ఓడిపోయాను, ఈరోజు గెలిచాను. మరి ఈ పాయింట్ ఈ స్టోరీ ఏం చెప్తుందంటే ఎట్టి పరిస్థితుల్లో మనము ఓడిపోయిన తర్వాత ఫెయిల్యూర్స్ నుంచి లెసన్ నేర్చుకోవాలి. ఇక్కడ ర్యాబిట్ లెసన్ నేర్చుకుంది. నాకున్న ప్రాబ్లం ఏంటంటే ఓవర్ కాన్ఫిడెన్స్, నాలో ఉన్న వీక్నెస్ ఓవర్ కాన్ఫిడెన్స్. దీన్ని అధిగమించానని చెప్పి చాలా హ్యాపీగా రెండో రోజు గెలిచిన తర్వాత ఆనందపడుతుంది అనమాట. జీవితంలో ప్రతి ఒక్క స్టూడెంట్ కానీ యూత్ కానీ చాలా మంది ఓడిపోతాం. ఓడిపోయిన వెంటనే నెక్స్ట్ మనం ఆలోచించాల్సింది డెఫినెట్గా ఓటమి నుంచి మళ్ళీ వెంటనే ఒక లెసన్ నేర్చుకొని కొత్తగా డే స్టార్ట్ చేసుకుని వెళ్తే వెంటనే సక్సెస్ వస్తుంది అన్నమాట. ఇంతటితో ఆగదు స్టోరీ, ఇంకా ఉంది. సో నెక్స్ట్ ఏం జరుగుతుందంటే ఇప్పుడు ఎవరు ఓడిపోయారు? తాబేలు ఓడిపోయిందా? తాబేలు చూడండి, మామూలుగా తాబేలు అసలు ఓడిపోయింది, కుందేలతో అసలు ఏమాత్రం కూడా గెలవలేదు. ఇప్పుడు తాబేలు నెక్స్ట్ డే వెళ్ళి కుందేలు అడుగుతుంది అన్నమాట ర్యాబిట్ని, నాకు రేస్ నువ్వు అడిగావు కదా రెండో రోజు, నా కోసం రిక్వెస్ట్ ఏంటంటే ఇంకోసారి మనకు రేస్ పెట్టుకుంటామని. మూడోసారి మనం పెట్టుకుంటాం. అప్పుడు ఆలోచించింది కుందేలు, నీకెందుకు అసలు ఏ విధంగా నువ్వు నన్ను రేస్ అడుగుతున్నావు, ఎలాగ ఓడిపోతావు, ఓడిపోయినా మళ్ళీ ఎందుకు రేస్ పెట్టుకున్నాను? లేదు ఏమనుకోవద్దు, సో ప్లీజ్ నా కోసం ఇంకొక రోజు మన ఇద్దరం రేస్కి వెళ్దాం అంటమాట. ఏ రోజున్నా పెట్టుకో, గెలిచేది నేనే, 80% రెస్ట్ తీసుకోను, సో పడుకోను, సో 10 నిమిషాలు నేనే ఫస్ట్ అని చెప్తుంది అనమాట. ఓకే అని చెప్పి నెక్స్ట్ డే స్టార్ట్ చేస్తారు. అయితే స్టార్ట్ చేసే ముందు ఒక పాయింట్ చెప్తుంది అనమాట, ఒక్క చేంజ్ నాకు అంది. ఏంటి చేంజ్ అనేది? నిన్న మీరు ఒక రూట్ చెప్పావు కదా, ఆ రూట్ బదులు నేను వేరొక రూట్ చెప్తాను, ఆ రూట్లో వెళ్దాం ఇద్దరం, రన్నింగ్ రేస్ పెట్టుకుందాం అంది. కుందేలు చెప్తుంది, ఏ రూట్ అన్నా పెట్టుకో, నువ్వు కొండలు కూడా పెట్టుకో, కావాలంటే గుట్టలు పెట్టుకో, ఏ రూట్ అన్నా పెట్టుకో, గెలిచేది నేనే, సో కాబట్టి నీ ఇష్టం అని చెప్పింది. నెక్స్ట్ డే రూట్ మార్చింది. ఓకే స్టార్ట్ అయింది. సో ర్యాబిట్ తర్వాత టార్టాయిస్, ఓకే కుందేలు తాబేలు. సో యాజ్ యూజువల్ ర్యాబిట్ ఏం చేసిందంటే
ఎక్కడ వెనుదిరు చూడకుండా స్పీడ్గా వెళ్ళిపోయింది. సో ఇది ఫినిషింగ్ లైన్. ఎక్కడ వెనుదిరు చూడాలి, వెళ్ళిపోయింది, ఇక్కడ ఆగిపోయింది. ఎందుకు ఆగిపోయిందంటే సో రూట్ చేంజ్ అయింది కదా. ఈ రూట్లో ఏముందంటే ఇక్కడ ఒక పెద్ద వంక, ఒక కాలువ పారుతుందన్నమాట. కాలువ పారుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చి ఆగిపోయింది. సో ఎప్పుడైతే ఆగిపోయిందో సో చాలాసేపు ఆలోచించింది వెళ్ళాలని. వెళ్తే చిన్నది కాదు, చాలా పెద్దది, ఇంత పెద్ద ఉందన్నమాట. ఇంత పెద్ద ఉన్నప్పుడు ఇక్కడికి వెళ్ళినా కూడా మునిగిపోతుంది. సో ట్రై చేసింది, ట్రై చేసింది, మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. సరే ఆలోచించింది, చాలా ఆలోచించి అప్పుడు అర్థమైంది మాట ఒక 10 నిమిషాలకి, బా టాటాయిస్ రూట్ మార్చిందంటే ఇదే విషయము, ఎలాంటి రూట్ నాకు ఇచ్చింది, అసలు ఎంత డేంజరస్ రూట్లో నన్ను పెట్టింది అని చెప్పి ఆలోచిస్తుంది మాట. ఆలోచిస్తుంది 4-5 గంటలు వెయిట్ చేసి వచ్చింది చచ్చినట్టు. బుర్ర పంచలేదు దానికి. తాబేలు నిదానంగా తీసుకుంటా. ఓకే, సో నవ్వుకుంటూ వచ్చింది, వచ్చి చూస్తుంది మాట. చూసి ఓకే ఇలా చూస్తుంది కుందేలు. ఇది మాత్రము ఈదుకుంటూ వెళ్ళిపోయి కాలువ అటుపక్క వెళ్ళిపోయింది మాట. అటుపక్క వెళ్ళిపోయింది. ఇక్కడ ఫినిషింగ్ పాయింట్ ఇక్కడ నుంచి చూసింది మాట. సో ఇక్కడ బెక్కమొక్క వేసింది కుందేలు, ఏం చేయలేకపోయింది. ఎందుకంటే ఇంకొక ఫినిషింగ్ పాయింట్ కి లాస్ట్ కి 10 minutes రీచ్ అవుతుంది తాబేలు. ఓటమి దగ్గర ఉంది. ఓటమి దగ్గర ఉన్నప్పుడు అసలు ఎలాంటి ఫీలింగ్ ఉందంటే అసలు కుందేలుకి ఎంత తప్పు చేసాము అసలు మనం ఈ పందెం ఒప్పుకొని అనే ఫీలింగ్ వచ్చింది మాట, ఓడిపోయిందా మళ్ళా అని చెప్పేసి. అయితే తాబేలు ఇక్కడ చేసిన ఇక్కడ పాయింట్, ఇక్కడ మనం లెసన్ ఏం నేర్చుకోవాలంటే నేను చెప్పిన పాయింట్ అదే, కోర్ కంపిటెన్సీ అంటారు దీన్ని. సో ఈ రోజు మనం చేస్తున్న వీడియోలో కూడా ప్రతి ఒక్క స్టూడెంట్ యూత్ నేర్చుకోవాల్సింది, మీలో ప్రతి ఒక్కరికి ఒక కోర్ కంపిటెన్సీ ఉంటుంది. అదే ప్రధానమైన శక్తి అంటారు దాన్ని, అదే ప్రధానమైన టాలెంట్ అంటారు. ఇప్పుడు తాబేలుకున్న ప్రధానమైన టాలెంట్ వాటర్లో ఈదగలుగుతాయి. ఎక్కడైతే నువ్వు ఈదగలుగుతావో, ఎక్కడైతే నీకు ఆ టాలెంట్ ఉందో దాన్ని ఉపయోగించుకుంటే సక్సెస్ అవుతావు. ఈ రోజు సక్సెస్ కావడానికి తాబేలు కారణం ఏంటంటే తన టాలెంట్ దాన్ని గుర్తించింది. రే ముందు రోజు నన్ను ఓడిపించేసావు కదా, కాదు, రూట్ మారుస్తా, వేరే ప్లేస్ లోకి వెళ్తా, వెళ్ళి ఎక్కడ నేను ఓడించాలో అక్కడ ఓడిస్తా అన్న రీతిలో దాని స్ట్రాటజీ మార్చింది, వ్యూహం మార్చింది. ప్రతి ఒక్కరూ అదే చేయాల్సిన పని. ప్రతి ఒక్కరికి టాలెంట్ ఉంటుంది, మీకు నాకు వేరే వ్యక్తికి ఉంటుంది. దాన్ని గుర్తించి వెళ్తే సక్సెస్ వస్తుంది. ఇక్కడ ఈ రెండు కూడా ఆలోచించుకోవాల్సిన ఈ స్టోరీలో, ఈ పాయింట్లో జస్ట్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ వన్స్ ఓన్ టాలెంట్. సో సక్సెస్ కొట్టేసింది. ఏది అసలు దాన్ని డిఫీట్ చేయలేని జంతువు మీద సక్సెస్ కొట్టింది మాట, సక్సెస్ కొట్టింది. ఇది ఇక్కడ ఈ స్టోరీ దగ్గర నేను ఇప్పటికే 3 పాయింట్లు చెప్పాను కదా, లెసన్ నేర్చుకోవాల్సింది. సో స్టోరీ అయిపోయింది అనుకుంటారా? ఎక్స్టెన్షన్ ఉందా? ఎక్స్టెన్షన్ ఉందన్నమాట, లాస్ట్ ఎండింగ్. ఇప్పుడు ఏం చేస్తాడు తాబేలు, సో ముందుకెళ్ళింది కదా, వెళ్ళిపోదు, ఫినిషింగ్ పాయింట్కి వెళ్ళదు. ఇక్కడికి వెళ్తే ఫినిషింగ్ పాయింట్ విన్ అయిపోతారు. ఇక్కడ కాలువ దాటింది. సో ఇక్కడ కుందేలు ఉంది, మళ్ళీ వెనక్కి తిరిగి ఈదుకుంటే వెనక్కి వస్తుంది. వెనక్కి తిరిగి ఈడుకుంటూ వచ్చి కుందేలు అంటుంది, నా మీదకి ఎక్కువ, నేను తీసుకెళ్తానని చెప్తుంది. అప్పుడు ఆశ్చర్యపోతుంది కుందేలు, ఇదేంటి నిజమే అంటే అవునని చెప్తుంది. ఇప్పుడు తాబేలు పైన కుందేలు ఎక్కుతుంది, నెమ్మదిగా ఈదుకుంటూ వచ్చి సో గట్టెక్కిచ్చేసిన తర్వాత చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది. అంటే ఇక్కడ ఏం నేర్చుకోవాలంటే ఎవరన్నా కూడా తన ఫ్రెండ్స్, సో శత్రువైనా కూడా సహాయం చేసామంటే వాళ్ళు మనకి శత్రువు కాదు, మంచి మిత్రులు అయిపోతారు అనమాట. ఇప్పుడు చాలా పాజిటివ్ ఫీలింగ్ వచ్చింది సో కుందేలుకి, అరే నన్ను కూడా గెలిపించింది. కానీ నీకు నువ్వు గెలవడం గొప్ప విషయం కాదు, నువ్వు వేరే వాళ్ళని గెలిపించినప్పుడే గొప్ప వ్యక్తి అవుతావు. మహర్షిని వాళ్ళు నేను చెప్పాను కదా, లాస్ట్ లో కూడా అదే పాయింట్ పెడతారు చూడండి. సో మహర్షి అంటే ఎవరంటే నిన్ను నువ్వు గెలిపించుకోవడం కాదు, 10 మందిని గెలిపించాలి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది, గ్రాట్యూడ్ ఫీలింగ్ ఉంది కదా. సో కుందేలుని ఏమంటుందంటే మన ఫినిషింగ్ పాయింట్ ఎక్కడ ఉంది కదా, నీ పైన నేను ఎక్కుతాను, నేను తీసుకెళ్ళబడ్డది ఆనందంగా చెప్తే. ఇప్పుడు కుందేలు పైన తాబేలు ఎక్కుతుంది. సో ఈ లాస్ట్ పాయింట్ కుందేలు పైన తాబేలు ఎక్కి లాస్ట్ ఫినిషింగ్ పాయింట్ చేరుతారు అనమాట. ఇక్కడ ఏం చెప్తుంటే స్టోరీ టీమ్ వర్క్. 1+1 = 2 కాదు, 1+1 = 11 అవుతుంది. ఇద్దరు కలిసి చేయి కలుపుకొని వెళ్ళడం ద్వారా ఏమైందంటే ఇక్కడ ఉన్న జర్నీ దూరాన్ని తగ్గించేశారు వీళ్ళు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది టీం వర్క్. లాస్ట్ వచ్చేటప్పటికి మనం చాలా మంది చాలా సందర్భాలు ఏమవుతుందంటే టీం వర్క్ చేయడం ముందుకెళ్ళరు. అంటే తనకున్న టాలెంట్ ఉందనుకో, ఏదైనా ఒక టాలెంట్ ఏది ఉందనుకోండి, తనకే సొంత వేరుతో మిక్స్ కాదు. కొంతమంది మీరు మిక్స్ కావాలి, ఎంత స్థాయి కింద వ్యక్తి అని కూడా మిక్స్ కావాలి. ఎప్పుడైతే మీరు మిక్స్ అయ్యి కింద స్థాయి పై స్థాయిలో మాట్లాడుకుంటూ వెళ్తారో తలా చేస్తారు మీకు. చాలా చాలా ఇంపార్టెంట్ అది. సో
మనం గెలవాలంటే మన శక్తితో పాటు మన స్కిల్స్తో పాటు మిగతా వాళ్ళతో కూడా మనం గ్రూప్లో కలిసి వెళ్ళిపోతే అందరూ కూడా మనకి జాయిన్ అవుతారు, గొప్పగా విజయం సాధిస్తాము. విజయం సాధించడమే కదా దాన్ని మనం నిలబెట్టుకోగలుగుతాం అనేది ఈ స్టోరీ. వావ్ సార్, నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అంటే తనలో ఉన్న టాలెంట్ని వాళ్ళు గుర్తించడం, అంటే గుర్తించలేని వాళ్ళు ఖచ్చితంగా ఫెయిల్యూర్ అయినా లేకపోతే సక్సెస్ అయినా వాళ్ళు ఖచ్చితంగా గుర్తిస్తారు. నిజంగా మీరు చెప్పిన తాబేలు కుందేలు కదా మేము విన్నది చాలా ఏమంటారు ఒక ఫస్ట్ పార్టే. సరే ఇన్ని పాటలు ఉన్నాయి, ఫైనల్ గా టీమ్ వర్క్. తను సక్సెస్ అవడమే కాదు, తన తోటి వాళ్ళు ఎవరైతే సక్సెస్ అవుతారో ఆటోమేటిక్గా మనం కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం సార్. ఇది పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీస్ లో ఈ స్టోరీ చెప్తున్నారు. నాకు దాదాపు ఒక 20 years బ్యాక్ JNTU నుంచి అనంతపూర్ నుంచి సో మా గురువుగా చెప్తున్న ప్రొఫెసర్ సత్యనారాయణ సార్ అని చెప్తున్నారు అనమాట. ఆయన అనంతపూర్ నుంచి ఆయన నాకు ఒక PPT షేర్ చేశారు, దాంట్లో స్టోరీ అనమాట. సో చాలా ఇంట్రెస్టింగ్ ఉంది అనమాట PPT స్టోరీ చేస్తున్నారు. ఇదే మామూలుగా మన ఫస్ట్ పార్ట్ అయినా కానీ మిగతా పార్ట్స్ లో ఎన్ని లెసన్స్ ఉన్నాయి చూడండి. చాలా మందికి ఇన్ని పార్ట్స్ కూడా తెలియదు. ఫస్ట్ పార్ట్ ఓకే తాబేలు కుందేలు వాళ్ళకి జరిగింది, తను బీట్ చేసింది, ఓకే ఫినిష్. అంటే దాంట్లో ఒక నీతి అన్నది కూడా ఎవరు ఎక్కువ గమనించలేదు. అదే ఓవర్ కాన్ఫిడెన్స్ అంటే అక్కడికి ఫినిష్. ఇంత ఉంది సక్సెస్ అవ్వాలి అంటే రియల్ లైఫ్ లో ఇలా మేనేజ్ చేసుకుంటే యూత్ సక్సెస్ అవుతారు ఫ్యూచర్ లో. వాళ్ళకున్న టాలెంట్ ని వాళ్ళే తెలుసుకోవాలి. మీరు అన్నట్టు ఒక చిన్న కథ ద్వారా ప్రతి ఒక్క విద్యార్థి లేదా యూత్ జాబ్ చేస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ఈ ఒక్క చిన్న టార్టాయిస్ ర్యాబిట్ కథలోంచి కానీ మీరు మొరల్ లెసన్ తీసుకుని కానీ ఫాలో అయితే లైఫ్లో మీకు డెఫినెట్గా బిగ్గెస్ట్ గోల్ మీరు అచీవ్ చేయగలుగుతారు. వావ్ సార్, నిజంగానే మా ఛానల్కి ఇంత మంచి ఇన్ఫర్మేటివ్ విషయం చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సార్.